ఆర్ఎంఆర్ లో ఆఫర్ల కానుకలు. ఆర్ఎంఆర్ ఫ్యామిలీ స్టోర్, లేడీస్, జెంట్స్, కిడ్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, మెయిన్ రోడ్, నర్సీపట్నం. అల్టిమేట్ సెలబ్రేషన్స్. పండుగల శుభ సందర్భంగా ఆర్ఎంఆర్ లో షాపింగ్ చేయండి, జెన్యూన్ ఆఫర్లను పొందండి. నమస్తే, 123 విశాఖ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఉద్యాన పంటలను సాగు చేసి అధిక లాభాలు పొందాలని అనకాపల్లి జిల్లా ఉద్యాన శాఖ అధికారి రహీం తెలిపారు. మంగళవారం గొలుగొండ మండలం చెన్నీపాలెం గ్రామంలో ఆయిల్ ఫామ్ రైతులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం రాయితీపై మొక్కల పంపిణీ చేయడం, ఎరువులు ఇవ్వడం కూడా జరుగుతుందని, రైతులు సద్వినియోగం చేసుకొని ఆయిల్ ఫామ్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ రైతు సంఘం నాయకులు, అలాగే గాదంపాలెం కాలువ చైర్మన్ గుర్లి సత్యనారాయణ రైతులను ఉద్దేశించి అధికారులు పలు సూచనలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని రైతులకి అనుసంధానం చేయాలని, పామాయిల్ తోటలో పనులు చేసుకునే విధంగా కృషి చేయాలని తెలియజేశారు. సంకల్పంతో సెంట్రల్ గవర్నమెంట్ ఒక క్యాంపెయిన్ చేయమని మాకు ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది. మాతో పాటు డిపార్ట్మెంట్ కూడా. ఎందుకు ఆయిల్ పామ్ ఎందుకు ఎక్కువ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, తక్కువ భూములు ఆయిల్, ఇప్పుడు మన రమేష్ గారు చెప్పారు, మోర్ దెన్ 60% ఆయిల్ మనం బయట నుంచి తెచ్చుకున్నాం. 40% అన్ని ఆయిల్లో కలిపితే, 40% తినే ఆయిల్, ఎడిబుల్ ఆయిల్స్ అంటారు. 40% ఆయిలే మనం పండిస్తున్నాం, 60% ఆయిల్ బయట నుంచి తెచ్చుకుంటున్నాం. 60% కనీసం 50% మన స్వయం మేక్ ఇన్ ఇండియా అంటే కాన్సెప్ట్లో స్వయం సమృద్ధి సాధించాలనే కాన్సెప్ట్తో మిగతా పంటల్లో ఏ పంట అనేది తీసుకున్న హెక్టార్ భూమిలో టన్ను కన్నా ఎక్కువ ఆయిల్ రావట్లేదు. 750 కేజీల నుంచి ఒక టన్ను వరకు వస్తుంది అన్ని పంటలు, ఏ పంట తీసుకున్నా. అదే ఆయిల్ పామ్ ఆయిల్ తీసుకుంటే 4 టన్నులు వస్తుంది. ఇంకా తక్కువ భూములు ఎక్కువ పంట పండిస్తానికి ఇది 1984లో, ఇప్పుడు కాదు 84లోనే యాక్ట్ తయారు చేసి మా కంపెనీ చెబుతుంది. మా కంపెనీ మన ఈ 4 జిల్లాలతో పాటు ఒరిస్సాలో బాలాసూర్ అనే ఉంటుంది, కటక్ నుంచి దగ్గర 250 కిలోమీటర్లు, కటక్ భువనేశ్వర్ నుంచి. అక్కడ కూడా మాకు జోన్ ఒకటి వచ్చింది, బాలాసూర్, భద్రకండ్ 2 జిల్లాలు వచ్చాయి. అక్కడి నుంచి కూడా మేము పామాయిల్. ఈ కార్యక్రమంలో గొలుగొండ మండలం, కొయ్యూరు మండలానికి చెందిన పలువురు రైతులు పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు ఆర్థికంగా భరోసా కలిగించే విధంగా ప్రభుత్వం రాయితీపై పలు ప్రయోజనాలు కల్పించాలని, పొలాల్లో లింక్ రోడ్లు కూడా వేయించాలని కంపెనీ యాజమాన్యాన్ని వారు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీ ఏ విధంగా చేసిందో అదేవిధంగా పామాయిల్ రైతులను కూడా మరియు మన రైతులకి మనం చేసి డిపార్ట్మెంట్ మనం సాయం చేయకపోతే ఎందుకు మనం తెలుసు కాబట్టి మీరు ఆ రైతులకి 10 ఎకరం చెట్టకి అక్కడ ప్రతిసారి నెట్టిలు పట్టుకెళ్ళారు కాబట్టి 60 రోజులు చెట్లు 10 కూడా మీరు కన్స్ట్రక్షన్ చేస్తారని అది ఒకటండి. మీరు గతంలో ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులతో పాటు ఉద్యాన శాఖ అధికారిని, గొలుగొండ ఉద్యాన శాఖ అధికారిని శిరీష, హార్టికల్చర్ సిబ్బంది, పతాంజలి సిబ్బంది, రైతులు పలువురు పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.